జూరాల ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద చేరుకుంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ఇక జూరాల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.010 టీఎంసీల వరద కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు కర్ణాటక నారాయణపూర్లోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాం నుంచి కూడా భారీగా వరద జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గర గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే జూరాల ప్రాజెక్టు దగ్గర గత వారం నుండి కూడా వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వలను సఫిషియెంట్గా ఉంచుతూ మిగతా నీటిని అంతా కూడా దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వల విషయానికి వస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 7.176 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. ఇక జూరాల ప్రాజెక్టుకు సంబంధించి అప్పర్ లోయర్ జూరాలలో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ అనేది సజావుగా కొనసాగుతుంది. ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులకు సంబంధించి ఒకవైపు ఆల్మట్టి ప్రాజెక్టులో దాదాపు 129 టీఎంసీల సామర్థ్యం ఉంది. ప్రజెంట్ అది 95 టీఎంసీలుగా కూడా కొనసాగుతుంది. అక్కడి నుంచి నారాయణపూర్ దిగువకు కూడా వాటర్ రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్ డ్యాంకు సంబంధించి 33 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్నటువంటి డ్యాంలో ప్రజెంట్ 32 టీఎంసీలుగా కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి హెచ్చు తగ్గులను గమనిస్తూ, అంటే ప్రాజెక్టు పైభాగంలో వరద పెరిగితే దానికి సంబంధించి మరికొన్ని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసేలాగా, అదేవిధంగా వాటర్ తగ్గితే తెరిచినటువంటి గేట్లలో కొన్నింటిని కిందికి దించి వాటర్ను మేనేజ్ చేస్తూ కూడా అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి కుడి ఎడమ కాలువల దగ్గర కూడా వాటర్ రిలీజ్ చేస్తున్నారు అధికారులు. భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, నెట్టెంపాడు, సరళాసాగర్, రామన్పాడు సాగునీరు, తాగునీరును కూడా సఫిషియెంట్గా ప్రాజెక్టులలో నింపేలాగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు దగ్గర ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజులుగా కూడా పూర్తి స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతుండడం, ఈ సీజన్కు సంబంధించి మొదటిసారిగా వరదంతా కూడా ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు దగ్గర సందడి వాతావరణం మొదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి.